హలో నా ప్రియమైన లిజనర్స్, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాడు మీ ఆర్జే వజీర్. మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. ఫ్రెండ్స్, మన ఇళ్లకు తాళాలు ఎంత జాగ్రత్తగా వేస్తామో మనకు తెలుసు కదా. కానీ తేడా ఏమిటంటే ఇంటి తాళం పోతే ఎక్కడ లేని టెన్షన్ పడిపోతాం. కానీ మన ఫోన్ ఈమెయిల్ పాస్వర్డ్లు మాత్రం 1 2 3 4 5 6 లేదా అమ్మ 1 2 3 అని పెట్టేసి ప్రశాంతంగా నిద్రపోతాం. ఇంకా దారుణం ఏమిటంటే ఉదయం లేవగానే ఫోన్లో మీరు లాటరీలో 50 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు, ఈ కిందని క్లిక్ చేయండి అని మెసేజ్ రాగానే అబ్బా నా అదృష్టం పండింది అని క్లిక్ చేయాలి అనిపిస్తే అది మీకు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అవసరం ఉన్న సంకేతమే. అందుకే ఈరోజు మన టాపిక్ సైబర్ సెక్యూరిటీ. మన డిజిటల్ లైఫ్, మన మొబైల్ అండ్ అకౌంట్స్ హ్యాకర్ల బారిన పడకుండా ఎలా సేఫ్గా ఉంచుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఈలోపు ఒక సూపర్ హిట్ సాంగ్ వింటూ ఉండండి. నేను మీ ఆర్జే వజీర్, మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ఆర్జే వజీర్తో సైబర్ సెక్యూరిటీ స్పెషల్లోకి స్వాగతం, సుస్వాగతం. సైబర్ సెక్యూరిటీ అంటే పెద్ద పెద్ద కోడింగ్లు, రాకెట్ సైన్స్ నేర్చుకోవడం కాదు, కొన్ని చిన్న చిన్న మంచి అలవాట్లు అంతే. మీకోసం కొన్ని టిప్స్ తీసుకొని వచ్చాను. మొదటి టిప్, స్ట్రాంగ్ పాస్వర్డ్. మీ పేరు, పుట్టినరోజు, బండి నంబర్లు కాకుండా క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి స్ట్రాంగ్గా పెట్టండి. లేకపోతే హ్యాకర్లు మీ అకౌంట్ని పక్కింటి అరుగులా వాడేసుకుంటారు. రెండవ టిప్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అది మీ డిజిటల్ అకౌంట్కు డబల్ లాక్ లాంటిది. ఒకవేళ ఎవరికైనా మీ పాస్వర్డ్ తెలిసినా ఫోన్కు వచ్చే ఓటీపీ లేకపోతే లోపలికి రాలేరు. మూడవ టిప్, ఫ్రీ వైఫై అన్నెసరీ లింక్ల పట్ల జాగ్రత్త. రైల్వే స్టేషన్లో, హోటల్లో ఫ్రీ వైఫై దొరికింది కదా అని పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ కనుక ఓపెన్ చేశారంటే దొంగల ముందు లాకర్ ఓపెన్ చేసినట్లే. అపరిచిత లింక్లను అస్సలు క్లిక్ చేయకండి. నాలుగవ టిప్, యాప్ పర్మిషన్ చెక్ చేయండి. ఒక నార్మల్ క్యాలిక్యులేటర్ యాప్ లేదా గేమింగ్ యాప్ మీ కాంటాక్ట్స్, గ్యాలరీస్, మైక్రోఫోన్స్ పర్మిషన్ కనుక అడుగుతున్నట్టే వెంటనే నో చెప్పండి. వాటికి ఆ పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు మరో అద్భుతమైన పాట మీకోసం. నేను మీ ఆర్జే వజీర్, మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మళ్ళీ మీ ఆర్జే వజీర్తో. ఈ డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది కొత్త బంగారం లాంటిది. మనం ఆన్లైన్లో పెట్టే ప్రతి చిన్న సమాచారం, క్లిక్ చేసే ప్రతి చిన్న లింక్ మన సెక్యూరిటీని డిసైడ్ చేస్తుంది. ఈరోజు మీరు ఆన్లైన్లో తీసుకున్న ఒక చిన్న సైబర్ జాగ్రత్త నేటి ప్రపంచంలో రేపు మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ పర్సనల్ ప్రైవసీని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది. అందుకే ఆన్లైన్లో ఎప్పుడూ అలర్ట్గా ఉండండి. అపరిచిత మెసేజ్లను, లింక్లను ప్రశ్నించండి. నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డిజిటల్ సేఫ్టీ అనేది కేవలం యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో కాదు, మన అవేర్నెస్తో మొదలవుతుంది. ఒక గొప్ప సైబర్ సామెత, టెక్నాలజీ ఈజ్ నథింగ్ వితౌట్ హ్యూమన్ అవేర్నెస్. ఏ సెక్యూర్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ ఏ స్మార్ట్ యూజర్. అంటే మన జాగ్రత్త మన డిజిటల్ లైఫ్కు మొదటి రక్ష. మీ డిజిటల్కు ప్రతిరోజు ఒక మంచి సెక్యూరిటీ అలవాటు చేస్తే అవి మీకు సేఫ్ అండ్ సెక్యూర్, హ్యాపీగా డిజిటల్ ఫ్యూచర్స్ని ఇస్తాయి. మరో మధురమైన పాట తర్వాత చివరి భాగంలో కలుసుకుందాం. నేను మీ ఆర్జే వజీర్, మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ స్పెషల్ ద్వారా స్ట్రాంగ్ పాస్వర్డ్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఫ్రీ వైఫై, అన్నెసెసరీ లింక్ల పట్ల జాగ్రత్త, యాప్ అండ్ పర్మిషన్స్ చెక్ చేయడం, డిజిటల్ అవేర్నెస్, ఇవి మన ఆన్లైన్ ప్రయాణాన్ని సూపర్ పవర్ఫుల్గా, సేఫ్గా ఉంచుతాయని తెలుసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇంటికి తాళం వేయడం ఎంత ముఖ్యమో మొబైల్ కంప్యూటర్లకు సైబర్ సెక్యూరిటీని పాటించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతిరోజు మీ డిజిటల్కు అలవాట్లలో ఒక చిన్న మంచి మార్పులు తీసుకొని రండి. సురక్షితంగా ఇంటర్నెట్ వాడండి మరియు మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి. నేను మీ ఆర్జే వజీర్, మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. మళ్ళీ ఇంకో అద్భుతమైన కార్యక్రమంలో కలుసుకుందాం.